కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలండి. మరికొన్ని విషయాలు జ్ఞానంగా ఎదగాలంటే మరి మనము చేస్తున్నాము, ఆచరిస్తున్నాము, జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము, జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తున్నాం. మరి మనకి గురువు ఏం చెప్పాడు అంటే, నువ్వు నేర్చుకున్నది పంచినప్పుడు నువ్వు పెరుగుతూ ఉంటావు అని చెప్పినప్పుడు, మనము విన్నప్పుడు, శ్రవణమైనప్పుడు, మరి 10 మందికి చెప్పినప్పుడు మననం అవుతుంది. మరి ఆ విధంగా ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మరి కొంతమంది వింటారు, విన్నా ఆచరించలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి కొంతమంది ఆచరిస్తూ ఉంటారు, ఇంకొంతమంది 10 మందికి చెప్పడానికి ప్రయత్నిస్తారు. మరి ఇన్ని రకాలుగా ఎందుకు ఉంటున్నారు అంటే, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు స్వీకరించిన విధానాన్ని బట్టి, ఈ ఆత్మతత్వం వాళ్ళకి అర్థమైన విధానాన్ని బట్టి ఉంటారు. గురువు అందరికీ ఒకలాగే చెప్తాడు, కానీ కొద్దిమంది మాత్రమే గురువుని మరి అర్థం చేసుకుంటారు. కొంతమంది విన్నా ఆచరించలేరు, తలకెక్కించుకోలేరు. కొంతమంది విన్నది ఆచరిస్తారే కానీ వాళ్ళు ఇంకొకరికి బోధ చెయ్యలేరు. కొంతమంది చెప్పిన వెంటనే అది చెయ్యగలరు, బోధించగలరు. అంటే వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ యొక్క మనస్సు యొక్క శుద్ధత్వాన్ని బట్టి వాళ్ళ బుద్ధి పని చేస్తూ ఉంటుంది. ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవాలన్నా, సత్యాన్ని ఆచరణలో పెట్టుకోవాలన్నా, మరి సత్యాన్ని 10 మందికి చెప్పాలి అన్నా మనసు ఎంతో శుద్ధత్వంలో ఉంటేనే సత్యాన్ని అవగాహన చేసుకునే శక్తి, అనుభూతి పొందే శక్తి మనకి వస్తుంది. మరి ఈ లోకంలో 3 రకాల జనాలు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే, ఈ 3 రకాల జనాల్లో ఆత్మతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలరో మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటి వాళ్ళు చూడబడే వాళ్ళలాగా ఉంటారు. ఈ చూడబడే వాళ్ళు ఎవరు అంటే, ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక సినిమా యాక్టర్స్ కానీ, ఒక గొప్ప కోటీశ్వరు లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు మరి చూడటానికి చాలా అట్రాక్షన్ కలిగిస్తూ ఉంటారు, ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో సినిమా యాక్టర్లకైతే అందం ఉంది, రాజకీయ నాయకులకైతే పదవి ఉంది, బాగా కోటీశ్వరులు అయితే డబ్బు ఉంది. వీళ్ళందరికీ ఏదో ఒక స్పెషల్ ఉంది. అందుకని ప్రజలు వాళ్ళని చూడటానికి ఎగబడతారు. అంటే వాళ్ళకి దగ్గర అవడానికి, చూడటానికి మాత్రమే. ఇక్కడ గమనించుకోండి, చూడబడే వస్తువు అన్నాను అంటే చూడటానికి మాత్రమే వాళ్ళు పనికొస్తారు. వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, అంటే మనం వెళ్ళి డైరెక్ట్గా అలాంటి వాళ్ళకి ఆత్మతత్వాన్ని బోధిస్తే వాళ్ళకి అర్థం అవ్వదు. విన్నట్టు ఉంటారు, వింటారు, కానీ అర్థమవ్వదు. అర్థమవక వాళ్ళు ఆచరించలేరు. మీరు గమనించే ఉంటారు, మన స్టేజ్ల మీద ఎంతోమంది రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి కొంతమంది మనం ఇలా చేస్తున్నామని చూపించడానికో, లేకపోతే ఆ మాస్టర్ గొప్ప కోసమో ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం మనకు తెలియదు. వాళ్ళు మనం పిలుస్తాం, స్టేజ్ ఎక్కిస్తాం. పత్రికారు ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో వచ్చిన ప్రతి వాళ్ళని కూడా మాంసాహారం గురించి, ధ్యానం విశిష్టత గురించి చెప్పేవారు. మరి ఎంతమంది వాళ్ళ జీవితంలో మాంసం మానేరు, ఎంతమంది ఈ ధ్యానాన్ని ఆచరిస్తున్నారు అంటే
చాలా తక్కువనే చెప్పుకోవచ్చు, ఏదో లేరని చెప్పలేను. వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ఒకళ్ళు ఇద్దరు మారచ్చు. లేకపోతే ఏమంటారంటే మాకు టైం ఎక్కడుంది అని కూడా అనొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు అంటే వీళ్ళని చూసి జనం ఎగబడతారు. ఆ పదవులు కానీ, ఆ పేరు ప్రతిష్టలు కానీ, అందచందాలు కానీ వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడక దానికే ప్రాముఖ్యతనిస్తూ మరి దీని గురించి ఈ ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం అన్నది ఆలోచించి ఎక్కించుకునేంత ఖాళీ వాళ్ళకు ఉండదు. వీళ్ళని ఏమన్నారు అంటే మరి సిమెంట్ నేల లాంటి వాళ్ళు వీళ్ళు. ఓ సిమెంట్ రోడ్డు మీద వర్షం పడితే రోడ్డు శుభ్రం అవుతుందేమో కానీ అది ఏ పంటకి ఉపయోగపడదు. అక్కడ విత్తనాలు జల్లినా పంట రాదు. అందుకని ఈ చూడబడిన వాళ్ళు వింటారు కానీ వాళ్ళ జీవితంలో ఆచరించలేరు. అంటే అందరికీ చెప్తూ ఉంటారు. కొంతమంది ఏదో చూద్దామని వస్తారు చూడండి, ఏదో నేర్చుకుందాము, గొప్పవాళ్ళు వచ్చారు అని వచ్చిన వాళ్ళు వేరుగా ఉంటారు. ఏదో నేర్చుకుందాము అని వచ్చిన వాళ్ళలో ఆ దిశగా వాళ్ళ ఆలోచన పెట్టి, వాళ్ళ మనసును పెట్టి వాళ్ళు వింటారు. కాబట్టి ఈ టాపిక్ గురించి చాలా బాగా చెప్పారు, మాకు ఇన్నాళ్ళు తెలియలేదంటారు. కానీ ఏదో చూద్దాంలే, ఎంతోమంది వింటున్నాము, వీళ్ళది కూడా విందాము, మా గురువు కంటే ఏమైనా చెప్పాడా అని అనుకుంటూ వస్తారు. వాళ్ళు కొంచెమే పెడతారు. అక్కడ వాళ్ళ గురువు గొప్పతనమే ఉంటుంది కానీ వీళ్ళు చెప్పింది ఎక్కలేదు. ఇలా రకరకాల జనాలు ఉండొచ్చు, కానీ కొంతమంది ఆకర్షణకు రావచ్చు. ఈ ఆకర్షించే వాళ్ళని చూడబడే వస్తువు అంటారు, అలాంటి వాళ్ళు అంటారు. వాళ్ళకి ఎక్కదు, వింటారు, చూస్తారు, జనాన్ని చూస్తారు. జ్ఞానయజ్ఞాల్లో మన జనాన్ని అంతా చూస్తున్నారు, కానీ అందరూ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు. సినిమా యాక్టర్లు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, మరి అందరూ ఆచరిస్తున్నారంటే వాళ్ళు ఆచరిస్తే నిజంగా చదువుల్లో ఒక భాగం పెట్టేవారు, ప్రజల్లో ఇది రావడానికి కృషి చేసేవారు. వీళ్ళు ఎందుకు మన ఆత్మతత్వాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడరు. అందుకే ఇలాంటి వాళ్ళు మరి సిమెంటు గచ్చులాగా వర్షపు నీరు దేనికి ఉపయోగపడకుండా ఉంటుంది. అలాంటి నేల మీద పంట రాదు అని చెప్తున్నారు. పంట రాదు అంటే అక్కడ మీరు ఏదో వరి నాట్లు మొక్కలు అనుకోకండి. ఆత్మజ్ఞానం అనే పంట వాళ్ళకి రాదు, ఎక్కదు. ఇక్కడ మనం ఏదైనా సరే అంతరార్థాలు తెలుసుకోవడానికి ఆ నేల మీద పంట రాకపోవడం కాదు, ఈ హృదయం అనే నేల మీద ఎక్కక మరి ఆత్మజ్ఞానం అనే పంట వీళ్ళకి రాదు. ఇక రెండవ రకం వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరు అంటే చూడబడే వస్తువు కాదు, చూచేవారు. రెండో రకం వాళ్ళు చూచేవారు అంటారు. వీళ్ళకి మొదట్లో జ్ఞానం తెలియకపోయినా చెప్పాక అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. అంటే వీళ్ళకి ఏం తెలియదు మొట్టమొదట్లో, కానీ కొద్దిగా బోధ వినగానే ఓ ఇది మంచిది అని అవగాహన కలుగుతుంది. చూడండి, అర్జునుడికి యుద్ధం వరకు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలియదు, కానీ కృష్ణుడు బోధించాక ఈ ఆత్మతత్వం ఏంటో తెలిసింది, ఈ బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో తెలిసింది. అలాగే కొంతమంది గురువులు వచ్చే వరకు ఇది ఉంటుంది అని తెలియదు వీళ్ళకి. చూచేవారు అంటే ఈ వచ్చారు, వాళ్ళు చూడ్డానికి వచ్చారు, మంచేదో తెలుసుకున్నారు, ఆచరిస్తే మంచిది అనుకుంటారు. వీళ్ళు మొట్టమొదట వినిన వెంటనే కలిగేదంటే జ్ఞానం వీళ్ళకి. ఒక్కసారి వినినంతనే రాదు, మెల్లిగా ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఆ ప్రాక్టీస్ ఉండాలంటే అది గత జన్మ పుణ్యమే. ఈ జన్మలో ఒక్కసారే ఏమి వచ్చేది. అందుకే చూడండి, యుద్ధంలో అర్జునుడు విన్నా
మళ్ళా భారత యుద్ధం అయిపోయి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మళ్ళా కృష్ణుడిని అడిగాడు. అప్పుడు చెప్పేవు, నేను తొందరలో విన్నాను, మరొక్కసారి బోధించు అని. అంటే ఎక్కడో మూల అంతరాంతరాల్లోకి ఆ విషయాలు వెళ్ళేవి, కానీ ఆ అడావుళ్ళ కంగారులో ఆయన ప్రాక్టీస్ చేయలేదు. అందుకే మళ్ళా అడిగాడు. అదే ఉత్తర గీత కింద వచ్చింది. అంటే చాలామంది వింటారు, విని ఎక్కడో అంతరాంతరాల్లో మంచిది అనే భావన పెట్టుకుంటారు. పెట్టుకుని చెయ్యరు వెంటనే. మళ్ళీ ఎప్పుడో అశాంతి వచ్చినప్పుడు, ఎప్పుడో బాధ వచ్చినప్పుడు, ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు ధ్యానం. అప్పుడు చెప్పాను, విన్నాను. చాలామంది అంటారు, ఎప్పుడో మాకు పత్రిగారు తెలుసు, చెప్పేవారు, మా ఇంటికి వచ్చేవారు, ఏదో ఆయన ఉన్నప్పుడు చేసేవాళ్ళమే, తర్వాత చేయలేదు, ఇప్పుడు మీ క్లాస్ విన్నాక అర్థమవుతోంది. అంటే అప్పుడు శ్రద్ధతో చేసి ఉంటే ఇంకా తెలుసుకోవాలి అనే కోరిక ఉండేది. విన్నాము, సార్ వచ్చి చెప్పారు, మా ఇంటికి వచ్చేవారు, కానీ ఏంటో పక్కనెట్టేశాం. అంటే ప్రాపంచిక విషయాల మీద ఉన్న మోజు ఆధ్యాత్మిక విషయాలు ఎక్కించుకోవడానికి శ్రద్ధ పట్టలేదు. శ్రద్ధ పట్టకపోవడానికి కారణం మనస్సు యొక్క మలినాలు, బంధాలు, కోరికలు, సంకల్పాలు ఇన్ని ఉన్నాయి. కాబట్టే దీని గొప్పతనం తెలియలేదు. ఏదో ఒకరోజు మనకి దీని అవసరం తెలిసినప్పుడు చేయడం కాదు, చేస్తున్నారు అలాగా. మరి ఈ విధంగా ఈ రెండో రకం వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారు, కానీ కొంచెం శ్రద్ధ పట్టరు. పడితే గొప్పగా ఉంటారు. ఆ శ్రద్ధ పట్టడంలో ఉంది. అంటే మొదటి రకం వాళ్ళు దీని గురించి ఆలోచించరు. రెండో వాళ్ళు విన్నా మంచిదే అని ఒప్పుకుంటారు, కానీ అంత పెద్దగా శ్రద్ధగా ఇది తప్పించి నా జీవితంలో ఇంకొకటి లేదు అనే స్థితి వాళ్ళకు ఉండదు. ఇప్పుడు చాలామంది వస్తారు, పత్రికారు వచ్చారంటే చూసిపోదాం, మంచే కదా అని అనుకుంటారు చాలామంది. గురువుగారిని దర్శిస్తే పుణ్యం, వాళ్ళ మాటలు వింటే పుణ్యం. ఇంకా వాళ్ళ మనసు పుణ్యం అనే వాసనలోనే ఉంది. ఎక్కడో చదువుతారు, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, వాక్యం మోక్షదాయకం. ఇది ఎక్కడో వేదాల్లో ఉంది, ఎవరో ఉపయోగిస్తారు. ఇది బుర్రకెక్కింది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం షేక్ హ్యాండ్ తీసుకుంటే మన పాపాలన్నీ పోతాయి, మన కర్మలన్నీ పోతాయి. వాక్యం మోక్షదాయకం, ఆ వాక్యాలు మోక్షాన్ని కలిగిస్తాయి. ఏమైనా రెండు మంచి మాటలు చెప్తారేమో గురువు గారు అని వినడానికి వస్తూ ఉంటారు. ఏమి మంచి మాటలు, ఆయన దగ్గర నుంచి వచ్చిన జ్ఞానపరంగా ఎన్ని విన్నా నీ ఆచరణలో పెట్టుకుంటే కానీ ఈ మూడు రావు. కానీ వాళ్ళకి తెలియదు పాపం. ఎందుకంటే అప్పటి వరకు సత్యం అంటే ఏంటో తెలియని వాళ్ళకి, సద్గురువులు అంటే ఏంటో తెలియని వాళ్ళకి మరి ఇవన్నీ వింటే మాత్రం లాభం ఏంటి? ఎన్ని దర్శనాలు చేసినా, ఎంతమంది గురువుల స్పర్శనం తీసుకున్నా, ఎంతమంది గురువుల దగ్గర వాక్యాలు విన్నా ఆచరణలో పెట్టుకోకపోతే మరి అవి బూడిదలో పోసిన పన్నీరే. మంచి అని అనుకున్నది నువ్వు అనుకున్నంత మాత్రాన మన జీవితంలో ఏదీ మార్పు రాదని. ఆ మంచి అని నువ్వు అనుకున్న ప్రతిదీ ఆచరించినప్పుడే సుఖం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ వస్తాయి ఆధ్యాత్మిక జీవితంలో. ప్రపంచిక జీవితం ఇక్కడ తీసుకురాకూడదు మనలాంటి వాళ్ళం. ఇక్కడ ఓన్లీ ఆధ్యాత్మికత క్లాసే ఇది. ప్రపంచకంలో ఉండే నష్టాలు ఏంటో మనం చెప్పుకుంటున్నాం. ప్రపంచకంగా అట్లా ఉంటారు. ఎలా చూస్తే, స్పర్శనం తీసుకుంటే, వాక్యం వింటే, అంటే దర్శనం అయిపోతే పుణ్యం వచ్చేస్తుందా? స్పర్శనం అయితే పుణ్యం వస్తుందా? వాక్యం విన్నంత మాత్రాన పుణ్యం వస్తుందా? అంటే వస్తుంది అని ప్రపంచంలో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి చూడటానికి వస్తారు, షేక్ హ్యాండ్లకు ఎగబడతారు, గురువుగారు ఏమైనా చెప్తే విందాము అనుకుంటారు. ఈ మూడిటి వల్ల కాదండి, ఆచరణలో పెట్టుకుంటేనే ఆనందం, ఆచరణలో పెట్టుకుంటేనే ఏదైనా పుణ్యం.
ఆచరణ లేనిది ఎందుకండి? ఎన్ని వింటే లాభం ఏంటి? ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని క్లాసులకు వచ్చినా సాధన అనే ఆచరణ లేకపోతే, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం ఉండదు. గట్టిగా చెప్పుకోవాలంటే జ్ఞానం పొందడానికి తొలి మెట్టే కర్మయోగం. నువ్వు కూర్చుని ధ్యానం చేయడు, అదే కర్మయోగం. అది లేకుండా ఎలా వస్తుంది? నీకు ఎన్ని చెప్పినా వినట్లేదు అంటే భగవంతుడంటే ఎవరో తెలుసుకునే వాళ్ళకి ఇట్లాంటివే వస్తాయి అభిప్రాయాలు. అందుకని ఇలాంటి వాళ్ళు ఎలాగా అంటే, మరి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఆచరించడం కాదు, ఎప్పుడో విరక్తి వైరాగ్యం వచ్చినప్పుడు ఆచరించడం కాదు. కానీ అలాగే ఉన్నారు. కొంతమంది మాత్రమే మనలాగా విన్న వెంటనే ఆచరిస్తున్నారు. మరి అయితే ఈ రెండో రకం వాళ్ళు చూస్తున్నారు, అవసరం వచ్చినప్పుడు మొదలెడదాంలే అని. కష్టాలు వచ్చినప్పుడు మొదలెడతారు, రోగాలు వచ్చినప్పుడు మొదలు పెడతారు. చూడండి, కష్టంలో దుఃఖంలో కృష్ణుడు బోధించాడు, అయినా ఆచరించలేదు. మళ్ళా ఖాళీ అయినప్పుడు, ఇంకా చేయాల్సిన పని లేనప్పుడు అప్పుడు అడిగాడు, అంటే అప్పటి నుంచే ఆచరించాడు. బావ చెప్తే చేయడమే కానీ దాని గొప్పతనం ఏంటో కూడా అప్పుడు ఆచరించలేదు. అలాగే ఇప్పుడు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక రాతి నేల అంటే ఒక నేలలో రాళ్ళు రప్పలు ఏరకుండా పంట వేసామనుకోండి, ఏమవుతుంది? రాయి ఉన్న చోట పంట పెరగదు, రాయి లేని చోట, మట్టి ఉన్న చోట విత్తనాలు మొలకెత్తుతాయి. అంటే గుబురుగా ఏపుగా పెరగదు పంట. సిమెంట్ నేల మీద పంటే రాదు. ఈ నేల ఏంటంటే మట్టి నేలే, కానీ రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు అంటే ఏంటి? ముందు జన్మ సంస్కారాలు, ఆ గత జన్మలో ఉన్న చెడ్డ సంస్కారాలు, ఆ జన్మలో ఉన్న వాసనలు, అవి పోగొట్టుకోరు. ఎందుకంటే గురువు దగ్గర కూర్చుని పూర్తిగా వినరు కదా, విన్నారు ఒకసారి అంతే. కానీ ఎలా పోగొట్టుకోవాలో చెప్పాలి అంటే రోజు ఆచరణలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు రాదది. ఊరికే ఓసారి నేస్తే ధ్యానం రావడం కాదండి. ఇప్పుడు చాలామంది ఊర్లో ధ్యానం చేస్తారు, ధ్యానం చేస్తారు. ప్రతి ఊరికి చాలామంది ఉన్నారు. లేకపోతే పత్రికలు వస్తే అంతమంది ఎందుకు వస్తున్నారు? మరి ఎందుకు వస్తున్నారు అంటే, అందరూ ధ్యానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. కానీ చేస్తున్న వాళ్ళు కూడా వందల్లో ఉన్నారు. మరి ఒక క్లాసు పెట్టినప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు అంటే, మేము వింటాంలేండి, మాకు తెలుసులేండి, మేము చదువుకుంటున్నాం, ఏదో ఇంట్లో ఉండి వింటాం, ఏదో ఇంట్లో ఉండి చేసుకుంటున్నాం, పుస్తకాలు చదువుకుంటున్నాం అని సమాధానం వస్తుంది. ఒకరోజు వినటం వల్ల ఏమొస్తుంది అనుకుంటారు? ఒక్క విషయంలో మనము అశ్రద్ధ చేస్తే అదే మనని ఎదగనివ్వకుండా చేసే విషయం. ఇది ప్రతి సాధకుడు గమనించవలసిన విషయం. చూడండి, మన ట్యాంక్ ఉంది, ట్యాంకు మోటార్ వేస్తున్నాం, కానీ ఎక్కడో మూల చిన్న లీకేజ్ వచ్చింది. ఆ లీకేజ్ నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి. అదే కదా వెళ్ళడానికి కారణం. అలాగే మన మనసులో ఎక్కడో చిన్న దోషం ఉంటుంది, అది దోషమని కూడా అనిపించదు, కానీ అదే మనని ఎదగనకుండా చేస్తుంది. మరి ఈ క్లాసులకు వచ్చి ఇలాంటి క్లాసులు విని మరి ఆ దోషాలేంటో తెలుసుకుని మనని మనం సరిచేసుకుంటూ సాధనలో ముందుకి వెళ్ళగలం. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ సాధన అనేది ఒక రోజుతో వింటే, ఒక రోజుతో ఆచరిస్తే, ఒక పుస్తకం చదివితే వచ్చేది కాదండి. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అన్నది బ్రహ్మాండం అంతా చూడడానికే నీ కళ్ళు సరిపోవు. మీ ఇంట్లో ఏమో చూడడానికో సరిపోతుంది. బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలంటే ఈ కళ్ళకు అంత శక్తి లేదు. మూడో కన్ను రావాలి. మూడో కన్ను రావాలంటే మనసు ఎంత శుద్ధత్వంలో ఉండాలి. ఏంటి శుద్ధత్వంలో లేకపోవడం ఏంటి అంటే, మనం ఇలాంటి క్లాసులు వినక, సరియైన సాధన చెయ్యక, ఆ జ్ఞానం పెంచుకోక మరి ఉంటే ఎట్లా ఉంటుంది? చూడండి, ఒక పొలం దున్నుతున్నప్పుడు
పొలం సాగు చేస్తున్నప్పుడు రాళ్ళు కలుపు మొక్కలు లేకుండా తీస్తేనే మంచి ఫలం వస్తుంది. ఆ పంట మంచిది రావాలి అంటే, ఆ ఫలం మనకి రావాలి అంటే పొలం మంచిగా సాగు చేసుకోవాలి. అలాగే మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే పంట రావాలి అంటే మన మనసు ఎంతో శుద్ధత్వంలో ఉంచుకోవాలి. ఆ శుద్ధత్వం రావాలి అంటే ఇట్లాంటి క్లాసులు వినాల్సిందే. రాకపోతే నేను చెప్పే గురువుకి నష్టమేమీ ఉండదండి, వినే శిష్యుడికే నష్టం. ఏదో మూల అహంకారం ఉంటుంది, ఆ అహంకారమే మనం వెళ్ళం. ఇంకా మనం లోతుల్లోకి వెళ్తే గత జన్మ సంస్కారం ఇంకా పోలేదు, అది పోయే వరకు అందరినీ సమానంగా మనం చూడలేము అని మనకి అర్థం అవ్వాలి. అందుకే సాధన చేసేయడం కాదండి, సాధన చేస్తూ మనలో లోపాలని సరిచేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం లేకపోతే మనం ఎదగలేము. పంట ఏపుగా రాదు. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం రెండో స్థాయిలో ఏపుగా ఎందుకు రాలేదు అంటే మన మనసులో ఎక్కడో శుద్ధత్వం లోపించింది. ఎందుకు లోపించింది అంటే సరి అయిన జ్ఞానం ఇంకా నేను అందించట్లేదు. గురువు చెప్పినట్టు సరి అయిన ధ్యానం, సరి అయిన జ్ఞానం, సరి అయిన స్వాధ్యాయం ఇవన్నీ చేస్తేనే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. లేకపోతే ఎప్పటికప్పుడు మర్చిపోతాం. ఏ పనికి ఆ పని తప్పు లేదు అనుకుంటూ ఉంటాం. చూడండి, ఒక పెళ్ళిళ్ళకి వెళ్తారు, శాకాహారం మాంసాహారం ఉంటుంది, శాకాహారం ఉంది కదా అని తినేస్తూ ఉంటాం. హోటల్కి వెళ్తాం, తినేస్తాం. ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో వండుతుంటే తింటున్నారు. వెల్లుల్లిపై ఒక్కరోజు తింటే నష్టం ఏంటి అని తింటున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే సరి అయిన జ్ఞానం వినక. ఒక రోగం తగ్గడానికి చిన్న మాత్ర చాలు, అలాగే ఒక రోగం పెరగడానికి కూడా చిన్న మాత్ర లాంటి భవరోగం పోవడానికి మరి సాధన ఎంత అవసరమో భవరోగం పెరగడానికి ఆహారం కూడా అదే ఉపయోగపడుతుంది. ఇదంతా తెలుసుకోవాల్సిన విషయం. నష్టం ఏంటి అని నీ మనసు కనిపించి తింటున్నావు, చూడకూడనివి చూస్తున్నాం, వినకూడనివి వింటున్నాం, తినకూడనివి తింటున్నాం. కాబట్టే జ్ఞానాన్ని పెంచుకోలేక అహాన్ని తగ్గించుకోలేకుండా ఉన్నాం. జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో అహం అందరిలోనే తగ్గిపోతుంది. అహంకారంగా ఉండకూడదండి, అహం ఆత్మగా ఎదగాలి. కారంగా ఉంటే ప్రపంచక జీవితంలో దుర్భరంగా ఉంటాం. అహం ఆత్మగా మిగిలితే ఆధ్యాత్మిక జీవితంలో ప్రపంచక జీవితంలో కూడా చాలా గొప్పగా ఎదుగుతాం. ఆ ఎదుగుదల చూసుకోవాలి. కారం ఉన్నంతసేపు ఎదగం. అహంకారం, అహం ఆత్మ అని అనుకున్న క్షణం నుంచి మన ఎదుగుదల చాలా స్పీడ్గా ఉంటుంది. అందుకే ఏది ఉంది, ఏది ఉండాలి విన్నాక రావాల్సింది ఏంటి, ఇది చూసేవాళ్ళలా కాదు. ఇక మూడోది గమనించేవాడిగా ఉండాలి. ఈ గమనించే వాళ్ళు మూడో వాళ్ళు. వీళ్ళు ఒక్కసారి చెప్పిన వెంటనే అల్లుకుంటారు. వీళ్ళు గొప్ప గురువులుగా ఎదుగుతారండి. వీళ్ళెవరు అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక జనక మహారాజు లాంటి వాళ్ళు. అష్టావక్రుడు చెప్పిన వెంటనే ఎప్పుడైతే బోధించాడో అప్పుడే ఒక మొదలెట్టాడు. అంతే అష్టావక్రుడు. ఒక చిన్న చెప్పాడు, అన్నిటికీ కారణం మనసే అని. మరి అప్పటి నుంచి ఆయన ఎంత అద్భుతంగా ఎదిగాడు. మరి అష్టావక్రుడు జనక మహారాజు గురించి మరి మనకు తెలియని కథ లేదు. తెలుసు అష్టావక్రుడు శిష్యుడే అని. మరి అక్కడి నుంచి ఎంతగా ఎదిగాడు అంటే మరి సుఖమహర్షికి జ్ఞానబోధ చేసే అంత గొప్పవాడే. సుఖమహర్షి ఎవరు? వ్యాస భగవానుడు కొడుకు. మరి అంత గొప్పవాడు. ఎన్నో చదివిచ్చాడు వ్యాసుడు సుఖమహర్షి చేత. కానీ తనలో అహంకారం అన్నది
ఉంది. అది పోగొట్టడానికే నారదుడు జనక మహారాజు దగ్గర తీసుకెళ్ళాడు. అంటే ఒక సద్గురు ఉండి సాధన దగ్గర చేయిస్తే కానీ అది పోదు. ముందు నుంచి చదువుతూనే ఉన్నాడు కారణ జన్ముడు సుకుమారేషు. కానీ మరి అది సరి అయిన గురువు ఉంటేనే, గురువు ఉన్నాడు సరి అయినవాడే వేదవ్యాసుడు. కానీ ఎక్కడో ఇది ఉంటుంది. ఏ గురువు అయినా ఎవరికైనా ఉండాల్సిందే అని మరి జనక మహారాజు సుకుమహర్షి సంవాదం వింటే మనకి అర్థమవుతుంది. వీళ్ళంట ఏపుగా పెరిగిన వృక్షాలు లాంటి వాళ్ళట. ఒక్కసారి చెప్పిన వెంటనే అంత పట్టుకుంటారు, పట్టుకుని వదలరు వాళ్ళు. అది ఇంకా అలాగే ఉంటారు వాళ్ళు, బోధిస్తూనే ఉంటారు, చెప్పగలగలేదు అంత గొప్పగా. మరి అప్పటి వరకు ఏమీ తెలియదు వాళ్ళకి, ఏంటి ఏంటి అనే అనుమానం ఉంటుంది. జనకుడికి కూడా అదే అనుమానం వచ్చింది. రికాబులో కాలు పెట్టే అంత ఈజీ ఆత్మజ్ఞానం పొందడము అనే మాట వింటే ఆయనకు అర్థం కాలేదు. ఏంటి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంత ఈజీ అంటున్నాను. అష్టావక్రుడు చెప్పాడు, అన్నిటికీ కారణం మనసే. నీ మనసు ఉంది కాబట్టి సృష్టి ఉంది, నీ మనసే లేకపోతే సృష్టే లేదు. ఎలా? నువ్వు మేలుకున్నప్పుడు సృష్టి కనిపిస్తుంది కాబట్టి ఉన్నావు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ సృష్టి లేదు. అప్పుడేమైంది? నీ ఆత్మలో నీ జ్ఞాపకాలన్నీ లయమైపోయాయి. నువ్వు గాఢ నిద్రకి వెళ్ళిపోయావు. అక్కడ నీకు ప్రపంచం లేదు, శరీరం లేదు, కోరికలు లేవు, బంధాలు లేవు, మనస్సు లేక. అలాగే నీ సంకల్పంలో ఏదైనా చూసింది నశిస్తుంది అనే భావన వస్తే దేని మీద నీ చూపు ఉంటుంది కానీ దృష్టి ఉండదు. చూస్తావు కానీ దృష్టి దాని మీద పెట్టవు. పెడితే ఉంది, పెట్టకపోతే లేదు. ఇలా బోధించుకుంటూ వెళ్ళాడండి అష్టావక్రుడు. గత జన్మ పుణ్యమో గత జన్మ సంస్కారమో ఇప్పుడైతే అష్టావక్రుడు బోధించాడు, జనకుడు ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. అంత అద్భుతంగా అష్టావక్ర గీత చదివితే అర్థమవుతుంది. అంత అద్భుతంగా తనకున్న అనుభవాలన్నీ చెప్పాడు జనకుడు. ఇంకా నేనేమైనా నేర్చుకోవాలా, ఇంకా ఏమైనా నేర్చుకోవాలా? అష్టావక్రుడు చెప్పాడు, నువ్వు ఆ స్థితి దాటేవయ్యా, ఒక్కసారి చెప్తే ఎక్కేసింది నీకు, నీది చాలా గొప్ప స్థితి. ఎంత గొప్పగా బోధించాడో, చదివితే చాలా అద్భుతమైన పుస్తకం అది. కానీ ఒక పట్టాన అర్థం అవడానికి కూడా మనకి శక్తి కావాలి. ఈ పుస్తకాలన్నీ చదివి అర్థం చేసుకోవాలంటే మనకి చాలా సాధన ఉండాలి, చాలా ఏకాగ్రత ఉండాలి. 10 మందిలో కూర్చుని మనం సందడి చేస్తే ఆధ్యాత్మంలో ఉండదు. 10 మందికి శక్తి ఇచ్చే పరమాత్మ ఏకాంతంలో కూడా నేను ఉంటాను నీతో అని చెప్పినట్లు ఆ ఏకాంతంలోనే ఆయన మీద ఎక్కువ మనసు లగ్నం చెయ్యగలం. శబ్దంలో, దృశ్యంలో రూపం కనబడుతుంది. ఆ రెండు, శబ్దం రూపం రెండు నిన్ను చంచలావస్థకు తీసుకువెళ్తాయి. కానీ ఏకాగ్రంగా ఉన్నప్పుడు ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టే మరి పత్రి గారు మనకి శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాసకి రూపం లేదు, అక్కడ శబ్దము లేదు. దాని మీద ధ్యాస పెడితే నువ్వు ఆత్మని చేరుకోగలవు అని మనకి అత్యద్భుతంగా చెప్పారు. మరి అటువంటి సాధన చేసి మన మేధస్సుకి శక్తిని పెంచుకుంటే మనం ఎన్ని విషయాలైనా అవగాహన చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరము 3వ స్టెప్పులో ఎదగడానికి వచ్చిన వాళ్ళమే, 3వ మెట్టు ఎక్కాం. కానీ ఇంకా ఇలాంటి విషయాలు విని అంత స్థాయికి చేరాలి. ఎంత గొప్పవాడికైనా మనం చెప్పగలిగే స్థాయికి చెప్పడం పెద్ద గొప్ప కాదండి. అవతల వాడి ఏ క్వశ్చన్ అడిగినా దబాయించకుండా, అహంకారంతో మాట్లాడకుండా వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు మనకి నేర్చుకున్నట్టు, మనకి తెలిసినట్టు, మన అనుభవంలో ఉన్నట్టు. అంటే ఒక జనక మహారాజు స్థాయికి వెళ్ళొచ్చు అని మన పుస్తకాలు ఉపమానాలుగా మనకు అన్నీ చెప్తూనే ఉన్నాయి. ఏ గీత తీసుకున్నా
ఆత్మతత్వమే బోధిస్తుందండి. ఏ గీత తీసుకోండి, ఎన్నో గీతలు ఉంటాయి. అంటే ఆత్మ అంత గొప్పది కాబట్టి 10 మంది 10 రకాలుగా చెప్పిన ఆత్మ గొప్పతనమే చెప్పారు. మరి అలాంటి గొప్ప వాళ్ళంతా శ్వాస మీద ధ్యాసే అన్నారు. నీ ప్రాణశక్తి ద్వారానే నువ్వు లోనికి వెళ్ళగలవు అని చెప్పారు. మరి ఇంత గొప్పగా మరి పత్రిగారు కలలు కన్నది ఏంటి అంటే మనందరము కూడా ఆ స్థాయికి వెళ్ళాలనే. మరి ఏ గురువులు కూడా శిష్యుల్ని వాళ్ళు పోయాక శిష్యులు చెప్తారు, కానీ వాళ్ళు ఉండగా శిష్యులు చెప్పరు. కానీ పత్రిగారు తాను ఉండగానే ఆయన కళ్ళతో చూసుకున్నాడు, మనందరం గొప్ప గురువులుగా ఎదుగుతామా లేదా అని మనకు పరీక్ష పెట్టి చెప్పిన వాడంతా చాలా గొప్పగా ఎదుగుతారు. నోటికి ఏది వస్తే అది చెప్పడం కాదు, మనకు తోచింది చెప్పడం కాదు, మనకు నచ్చింది చెప్పడం కాదు. గురువు చెప్పిన వాక్యాలనే పదే పదే పుస్తకాల ద్వారా మననం చేసుకుని ఇంకా ఇంకా పాలిష్ పెట్టుకుని మరి మనం చెప్పగలిగే స్థాయికి వచ్చాం కాబట్టే మరి ఆయన నిష్క్రమించారేమో అనుకుంటాను. మనం గురువు మెచ్చే శిష్యులుగా తయారవ్వాలి అంటే నిరంతర సాధన, మరి నిరంతరం జ్ఞానం పెంచుకోవడం, నిరంతరము స్వాధ్యాయం చేయడం, నిరంతరము 10 మందికి చెప్పడానికి ప్రయత్నించడం, ఇవన్నీ మన జీవితంలో ఒక భాగాలండి. కొంత మన సంసారాన్ని చూసుకోవడం, అది కూడా మన బాధ్యతే. అలా చేస్తూనే మనం ముందుకి ఎదగాలి. మొదటి వాళ్ళ ఉండకూడదు, చూడబడే వస్తువులాగా కాదు, చూచేవారిలాగా కాదు, గమనించే వారిలా ఉండాలి. అంటే ఎందుకు గమనించే వారిలా ఉండమన్నాడు అష్టావక్రుడు అంటే, నువ్వు గమనిస్తే ప్రతి దాని వెనకాతల ఎవరున్నారో నీకు తెలుస్తుంది. ప్రతిదీ గమనించాలి. అందుకే ప్రకృతిని గమనించి పాఠాలు నేర్చుకో అన్నాడు. ఆ గమనించే వారిగా ఎదగాలి. ఆ ఎదిగినప్పుడే మన జ్ఞానం పరిపూర్ణ స్థితికి చేరుకోగలదు. ఇప్పుడు ఆ మెట్టు ఎక్కాం, కానీ ఇంకా వచ్చిందని అహంకారం వద్దు. నేర్చుకోవాలి అనే వినయం ఉండాలి మనకి. ఆ నేర్చుకోవాలి అనుకోవడం వినయం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం అహంకారం. అహంకారం ఉండకూడదు. వినయంలోనే ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.